హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో రోజ్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. రోజ్ మిల్క్ని మనం ఎటువంటి ఎసెన్స్ని యూజ్ చేయకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుందాం. హెల్దీ, టేస్టీ అండ్ రిఫ్రెషింగ్ రోజ్ మిల్క్ని ప్రిపేర్ చేయడం కోసం రోజ్ సిరప్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ రోజ్ సిరప్ చేయడం కోసం మంచి ఫ్లేవర్ వచ్చే రోజ్ ఫ్లవర్స్ని తీసుకోండి. ఇంట్లో పెంచిన మొక్కల గులాబీలైతే ఇంకా మంచిది. ఈ గులాబీల నుండి రెక్కలను ఇలా విడదీసి తీసుకోవాలి. ముందు అన్ని గులాబీల రెక్కలను ఇలా తీసుకోండి. ఇక్కడ ఓన్లీ రోజ్ పెటల్స్ని మాత్రమే తీసుకోవాలి. వీటిని తీసేయండి. ఇలా తీసుకున్న పెటల్స్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా స్ట్రెయినర్లో పెట్టుకోండి. దీంట్లో ఉండే వాటర్ అంతా పోతుంది. ఈలోపు సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ సిరప్ చేయడం కోసం నేను చక్కెరకి బదులు కండ చక్కెర మిశ్రీని వాడుతున్నాను. మీరు కావాలంటే షుగర్తో అయినా చేసుకోండి. ఈ కండ చక్కెరను కొద్దిగా ఒక రోట్లోకి తీసుకొని కచ్చా పచ్చాగా దంచి ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు సిరప్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక బౌల్ని పెట్టి దానిలో ఇలా పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకున్న పటిక బెల్లంని 1 కప్ తీసుకోండి. అలాగే 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ అన్నమాట. వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి దీనిని మరగనివ్వండి. ఈలోపు మనం ఈ రోజ్ పెటల్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. దీనిలో వాటర్ యాడ్ చేయనవసరం లేదు. కావాలంటే 2 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ అయింది. నేను వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు దీనిలో కలర్ కోసం ఇలా 2 బీట్రూట్ ముక్కలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కాస్త తీగపాకం వచ్చే వరకు మరిగించుకుందాం. ఇప్పుడు చూడండి, తీగపాకం వచ్చింది కదా. దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గులాబీ రేకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. దీనిని మిక్స్ చేసుకొని పచ్చిదనం పోయే వరకు మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. దీంతో రోజ్ ఫ్లేవర్ అండ్ కలర్ సిరప్లోకి వస్తుంది. మీరు కావాలంటే గులాబీ రేకులని ముందు నీళ్ళలో ఉడికించి దానిలోని రంగు, ఫ్లేవర్ వాటర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టి ఆ నీటిలో షుగర్ యాడ్ చేసైనా చేసుకోవచ్చు. కానీ ఇలా గ్రైండ్ చేసి చేయడం వల్ల వేస్టేజ్ అంటూ ఏదీ ఉండదు. దాదాపు 3 నుండి 5 నిమిషాల టైం పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. దీనివల్ల సిరప్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయినర్తో వడబోయండి. చూడండి, ఈ స్ట్రెయినర్లో మిగిలిన ఈ మిశ్రమం రోజ్ పెటల్ జామ్ లేదా గుల్కంద్. దీన్ని బ్రెడ్ పై అప్లై చేసి హ్యాపీగా తినేయొచ్చు, లేదా రోటీతో కూడా చాలా బాగుంటుంది. చూడండి, రోజ్ సిరప్ రెడీ అయింది. కలర్ చూడండి, ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండానే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 1 నుండి 2 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. దీంట్లో స్పెషల్గా ఎలాంటి ఎసెన్స్ని యూజ్ చేయనవసరం లేదు. దీంతో రోజ్ షర్బత్, రోజ్ మిల్క్, రోజ్ టీ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రోజ్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. రోజ్ మిల్క్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ లేదా బ్లెండర్లో కాచి చల్లార్చిన పాలని తీసుకొని దానిలో 1 గ్లాస్ మిల్క్కి 2 స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని యాడ్ చేసుకోండి. దీంట్లో మళ్ళీ షుగర్ యాడ్ చేయకండి. జస్ట్ మిల్క్లో రోజ్ సిరప్ యాడ్ చేసి బ్లెండ్ చేస్తే రోజ్ మిల్క్ రెడీ అవుతుంది. చూడండి, మిల్క్ కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు చల్లగా తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఐస్ ఆర్ వితౌట్ ఐస్ ఎలా తాగినా చాలా టేస్టీగా, రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.